నాకు ఈ చీర అయితే చాలా స్పెషల్ అండి. బ్లౌజ్ అయితే పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ అయితే వచ్చిందండి. ఈ చీర నాదైతే కాదండి. నా దగ్గరకు ఒక కస్టమర్ అయితే బ్లౌజ్ కుట్టమని అయితే తీసుకొచ్చారు. వాళ్ళప్పుడైతే ఈ విషయం అయితే చెప్పారు. ఇది విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కట్టిన చీర అంటండి. వాళ్ళు అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి చీరలు అయితే అమ్ముతారు కదండి, అప్పుడైతే వాళ్ళు కొనుక్కొని తీసుకున్నారంట. ఇంకా బ్లౌజ్ అయితే సింపుల్గానే కుట్టమన్నారు. పైపింగ్ అయితే వేసి కుట్టమన్నారు. కింద బార్డర్ అయితే పెద్దది వచ్చింది. అది ఎంతైతే ఉందో అంత హ్యాండ్స్ అయితే పెట్టేసేమన్నారండి. ఇప్పుడైతే చీర చూద్దాము. కింద బార్డర్ అయితే పెద్దది వచ్చింది, పైన అయితేనేమో చిన్న బార్డర్ వచ్చిందండి. ఇలా గోల్డ్ కలరు చిన్న చిన్న ఫ్లవర్స్ చీర మొత్తం అయితే ఉన్నాయండి. పెద్ద బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అమ్మవారి చీర అంటే మనకి చాలా పవిత్రంగా భావిస్తాం కదండి. మనం శుభకార్యాలు చేసేటప్పుడు ఈ చీర కట్టుకుంటాం. మళ్ళీ తర్వాత అయితే మనం ఇంకా ఒంటి మీద అయితే ఉంచుకోమండి. అంతే పవిత్రంగా నేను కూడా వాళ్ళకైతే బ్లౌజ్ అయితే కుట్టించాను. బ్లౌజ్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందంట.